వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిప్పులు చెరిగారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు. జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా మారారని, ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర రాజకీయాల గురించి నీకేం తెలుసని నిలదీశారు. పొలిటికల్ మూవీస్ తీయాలి అనుకుంటే కోడి కత్తి డ్రామా, బాబాయిని చంపిన నరహంతకుడు, సొంత చెల్లిని తల్లిని మోసం చేసిన జగన్పై సినిమాలు తీయాలన్నారు. అంతేకాని నిజాయితీ ఉన్న చంద్రబాబుపై చిత్రం తీయడమేంటని ధ్వజమెత్తారు. రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసుకో, అంతేగాని నీ ఇష్టం వచ్చి అద్దు మీరిపోతున్నావు. నీ ఇష్టం వచ్చేటే రాజకీయాలు ఎందుకురా నీకు? ఈ రాష్ట్రంలో రాజకీయాలు నీకేం తెలుసు? నీకు దమ్ముంటే నేను ఇవాళ అడుగుతున్నా, నారా లోకేష్ మీద నీ ఇష్టం వచ్చేట వాగుతున్నావు, చంద్రబాబు నాయుడు వాగుతున్నావు, సినిమాలు తీస్తున్నావు. నీవు చేతనైతే నేను ఇవాళ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే చిన్నాను చంపినటువంటి నరహంతకుల మీద రాజకీయ సినిమా తీయగలుగుతావా? అలాగే కోడి కత్తి మీద ఏం డ్రామా జరిగింది దాని మీద సినిమాది. అదేవిధంగా తల్లిని చెల్లెని మోసం చేసిన దుర్మార్గుడు అని సినిమా తీయగలుగుతావా? దుర్మార్గుడు ఇట్టాడిది నాయన అంటే నీతి నిజాయితీగా ఉన్నటువంటి చంద్రబాబు పైన మా నారా లోకేష్ మీద నీ ఇష్టం వచ్చేట వాగుతే బుక్కుంటారు అనుకున్నావా? నీ ఇష్టం వచ్చేట వాగుతే మాత్రం నీ నోరు జాగ్రత్త, నీ నాలుక జాగ్రత్త. ఇవాళ ప్రజలందరూ నీకు సిగ్గు శర్మం లేదు, నీ సినిమాలు చూడాలంటే భయపడే పరిస్థితి వస్తూ ఉంది. రాజకీయాలు ఉండాలి, కానీ సినిమాలు తీసేటప్పుడు న్యాయం ధర్మం, రాష్ట్రంలో అన్యాయాలు జరుగుతున్నవి, ఏం జరుగుతున్నవి అవి తీయాలి. కానీ నీ ఇష్టం వచ్చేట ఒక పార్టీకి సంబంధించిన నాయకుల మీద రెచ్చిపోయి ఏమంటే విధిస్తావా? నీవు జగన్మోహన్ తొత్తు ఉండొచ్చు, కానీ జగన్మోహన్ తొత్తు అయితే నీ ఇష్టం వచ్చే సినిమాలు తీస్తావా? అందుకే దమ్ముంటే తీయాల కోడి కత్తి మీద. అదేవిధంగా నరకంతకులు అని చెప్పి చిన్నాన్ని చంపినటువంటి వివేకానందుడు ఎవరు చంపింది దాని మీద సినిమాది. నీ వాళ్ళ తల్లిని చెల్లెల్ని మోసం చేసినటువంటి దాని మీద సినిమాది. ఇవి దిగిరా అంటే నువ్వు ఏదో న్యాయంగా ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు పైన నారా లోకేష్ పైన వాగితే మాత్రం నీ కథ తెలుసా? నీవు కోతి చేష్టలు చేసే మంచి పద్ధతి కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త